అని బ్లౌజ్ పెట్టికోట్ బిజినెస్ అనేది ఎవరు చేసినా కూడా 45% 50% మార్జిన్ తెచ్చుకోవచ్చు కదా. ఓకే. సో ఇందులో డబుల్ మార్జిన్ ఎలా చేసుకోవాలి ఈ బిజినెస్ ని? డబుల్ మార్జిన్ అంటే చూడండి అన్న, దీంట్లో వచ్చి మెయిన్ ఏంటంటే డబుల్ మార్జిన్ ఎట్లుంటుందంటే, మనం నార్మల్గా ఇప్పుడు స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, దాని డబుల్ మార్జిన్ ఎట్లా వస్తే శారీస్ పెట్టుకుంటాం. శారీస్తో పాటు ఫాల్స్ ప్లస్ వచ్చేసి మన అస్తర్ కూడా పెట్టుకున్నామని. ఇప్పుడు శారీస్ తీసుకున్న వారు ఫాల్ తీసుకుంటారు, బ్లౌజ్ పీస్ తీసుకుంటారు, దానికి వేసుకున్న అస్తర్ తీసుకుంటారు. అన్ని మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. నార్మల్గా మీరు ఓన్లీ శారీస్ పెట్టుకున్నారు అనుకో, శారీస్కి ఇప్పుడు ఫాల్ పెట్టుకో తీసుకుని వేరే షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే మన దగ్గర అన్ని ఉన్నాయి అనుకోండి, వేరే షాప్కి వెళ్ళని అవసరం లేదు, అన్ని కంప్లీట్ కలెక్షన్ మన కస్టమర్ అనేది మన దగ్గరనే తీసుకుంటారు. అది ఇంకోటి వచ్చేసి ఏంటంటే, దీంట్లో మనకి 9 రూపీస్ కింద ఇస్తున్నాయి కదా, మీరు సేల్ చేసుకునేటప్పుడు ఏంటంటే 15 రూపీస్ సేల్ చేసుకోవచ్చు, 20 రూపీస్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. అన్న చాలా మంది ఇంట్లో ఉన్న ఆడవారు ఏమడుగుతారు అంటే, బిజినెస్ అంటే లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో నువ్వు ఇప్పుడు బిజినెస్ తీసుకొచ్చావు వాళ్ళ కోసం, ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇందులో? అన్న దీంట్లో చూడండి అన్న, మినిమం పర్చేస్ అయితే మీరు 1,00,000 పెట్టుకోవచ్చు. అదేం లేదు, 1,00,000కి ఏంటంటే మనం అన్ని కలెక్షన్ తీసుకున్నారు అనుకో మీకు ప్రాఫిట్ ఉంటుంది. దాంట్లో ప్లస్ వచ్చిందంటే 25,000 కూడా పెట్టుకోవచ్చు, 50,000 పెట్టుకుంటారు కొంతమంది, 1 lakh పెట్టుకుంటారు కొంతమంది. బడ్జెట్ వచ్చేసి 5 lakhs పెట్టుకుంటారు, 2 lakhs పెట్టుకుంటారు. ఈ బడ్జెట్లో పెట్టుకుంటే ఏంటంటే షాప్ అనేది మనకి నిండుగా అవపడుతుంది. ఇప్పుడు మన షాప్ ఎట్లా అవపడుతుంది ఇప్పుడు నిండుగా, అట్లా నిండుగా అవపడుతుంది అంటే కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు, ప్లస్ మన కలెక్షన్ కూడా మనం ఎక్కువ చూపించుకోవచ్చు వాళ్ళకి. అన్న చాలా మంది డౌట్ ఏంటంటే, మన దగ్గర ఇవన్నీ తక్కువ రేటుకి అందిస్తుంటాం కదా, సో వాళ్ళందరికీ నమ్మబుద్ధి కావట్లేదు, వీళ్ళు ఇంత తక్కువ ధర ఇస్తారా అబద్ధమేమో అని. అన్న తక్కువ రేటుకి ఎందుకు ఏమన్నా, మనం తక్కువ మన దగ్గర వచ్చేది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం కాబట్టి ఇక్కడ మన దగ్గర తక్కువ రేటే పడుతుంది. హోల్సేలర్ మనం కాదు కదా. ఇక్కడ హోల్సేలర్ ఏంటంటే వాళ్ళు 20 రూపీస్ 30 రూపీస్ మార్జిన్ పెట్టి వాళ్ళు అమ్ముతారు, వాళ్ళ దగ్గర మీకు ఎక్కువ రేటు పడుతుంది. మన దగ్గర మీకు స్టార్టింగ్ రేట్ మేము ఓన్లీ చెప్తాం, ఎందుకంటే స్టార్టింగ్ రేట్ చెప్పేది మీ కస్టమర్ మీ దగ్గరకు వస్తారు, అన్న మీరు అక్కడ 9 రూపాయలు చేస్తున్నారు, మీరు ఈ రేట్కి అమ్ముతున్నారని అంటారు. కానీ ఆ రేటు మీకు అన్ని రేట్ చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఇప్పుడు మీ దగ్గర కస్టమర్ రాకుండా నా దగ్గరికి వస్తారా కస్టమర్, మీకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నేను చెప్పను రేట్స్ అనేది. నేను అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కొనుక్కోపోయి అక్కడ అమ్ముతారా అంటావు నువ్వు? ఇక్కడ మన తెలంగాణ ఒక్కటే కాదన్న, అన్ని స్టేట్ నుంచి వస్తూనే ఉంటారు. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ప్లస్ ఇంకోటి మన ఢిల్లీ కావచ్చు, మన అదర్ స్టేట్ మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఏ స్టేట్ నుంచి అయినా ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు. వాళ్ళకి అన్ని ఇక్కడ తక్కువ రేట్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వస్తారు మెయిన్ అజ్మీరా ఫ్యాషన్కి. ఎందుకంటే మన వీడియోస్ వాళ్ళు చూస్తూనే ఉంటారు కాబట్టి తక్కువ రేట్లో మన దగ్గర దొరుకుతాయి కాబట్టి. అన్న చాలా మందికి ఎలా డౌట్ ఉంటుంది అంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా మార్కెట్లు ఉన్నాయి కదా, సో అక్కడ కూడా ఇలా సేమ్ ఇదే రేట్లు ఉంటాయా లేకుంటే ఇంకా తక్కువ దొరుకుతాయి అన్న? మెయిన్ ఇంకోటి ఏంటంటే, మన దగ్గర వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి మనం 1,00,000 రూపాయలు చీర తీసుకుంటాం, కానీ దానికి అందం దేనికి వస్తుంది? చీర కట్టుకుంటే. మనం మెయిన్ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటేనే కదా ఈ టైప్లో మన దగ్గర, ఈ టైప్లో వచ్చేసి ప్లస్ ఈ టైప్లో మన దగ్గర చూడండి డిఫరెంట్. ఈ రెడీమేడ్ బ్లౌజ్ కూడా సెట్ టు సెట్ తీసుకోవాలన్న? రెడీమేడ్ బ్లౌజ్ కూడా సెట్ టు సెట్ అన్న. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్న? అంటే మగ్గం వర్క్ అయినా, డిజిటల్ ప్రింట్? ఇంట్లో అన్న మగ్గం వర్క్ ఉంది, మిషన్ వర్క్ ఉంది, ప్రింటెడ్ వర్క్ ఉంది, ఒకవేళ హ్యాండ్ వర్క్ కావాలంటే హ్యాండ్ వర్క్లో కూడా ఉంది మన దగ్గర. అన్ని కంప్లీట్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ టైప్లో చూడండి. నేను చూపించే 3 వెరైటీ చూపించే కదా, 3 వెరైటీలో కూడా అన్ని డిఫరెంట్. రెడీమేడ్ బ్లౌజ్ లో చాలా మంది డౌట్ ఉందంటే, సైజెస్ లో చాలా ప్రాబ్లం వస్తుంటుంది అందరికి. సైజెస్ వచ్చేదన్నా ఫ్రీ సైజ్ ఉంటుంది మ్యాక్సిమం. కొన్నిట్లో సైజెస్ ఉంటాయి, XL అంటే XL ఉంటుంది, XXL అంటే XXL ఉంటుంది, 3XL కూడా ఇస్తాం మన దగ్గర. అన్ని సైజెస్ ఉంటాయి దాంట్లో డిఫరెంట్. అన్న చాలా మంది బిజినెస్ చాలు చేసిన తర్వాత మన దగ్గర నుంచి, సో కొన్ని స్టాక్ అయితే డెడ్ స్టాక్ మీకు ఇవ్వబడుతుంది. నువ్వైతే చెప్పాలో 100% మాల్ అయితే అమ్ముడు అవుతుందని. సో ఆ డెడ్ స్టాక్ ఏమైనా క్లియరెన్స్ ఉందా అన్న మన దగ్గర? సొల్యూషన్ దగ్గర డెడ్ స్టాక్ ది క్లియరెన్స్ ఉందన్న. దాంట్లో ఎలా అంటే స్టాక్ వచ్చేసి మన దగ్గర ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది మన దగ్గర. అన్న చాలా మంది మన కామెంట్లో అయినా మెసేజ్ ఏమవుతుంది అంటే, మన అజ్మీరా ఫ్యాషన్ సూరత్లో ఉంది కదా, సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేయాలనుకున్నా ఎలా రావాలన్నా? మన దగ్గర చూడండి అన్న, అక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు మన దగ్గర నుంచి అయితే ట్రైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడికి రావడానికి స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు చెప్తారు ఏ రోజుకి ఏ ట్రైన్ ఉంది. ఒకవేళ సూరత్కి మీరు రాగానే మనకి కాల్ చేయండి, ఆన్లైన్ టీమ్ ఉంటుంది, స్కీమీ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ నా మీ నెంబర్ లేకుండా మనకు యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, లొకేషన్ పంపిస్తారు, మీకు ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ వస్తుంది. పికప్ అండ్ డ్రాప్ కూడా మందే ఉంటుంది అన్న. స్టేషన్ దగ్గర బయటనే మంది, తిరుపతి ఇంటర్నేషనల్ కిందనే మనది రిసెప్షన్ కూడా ఉంది. ఆ రిసెప్షన్కి వెళ్ళి కూర్చున్నా కానీ మన వెహికల్ వస్తుంది, మన వాళ్ళు తీసుకొస్తారు. మీకు వచ్చిన తర్వాత టెన్షన్ అనేది ఏది ఉండదు మనది ఇక్కడ. ఎంత బడ్జెట్ అవుతుందా సూరత్ రావడానికి? హాయ్ అందరికీ నమస్కారం. అజ్మీరా ఫ్యాషన్కి మీకు మెయిన్ నేను తీసుకొచ్చింది అంటే, మనకి అన్ సీజన్లో కూడా మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటే మనకి బిజినెస్. ఓకే, దీంట్లో వచ్చే బిజినెస్ లేదంటే మెయిన్ తీసుకొచ్చిందంటే బ్లౌజ్ పీస్, పెట్టికోట్, మనకి ఫాల్స్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి దీంట్లో లాభాలు ఎక్కువ ఉంటాయి మనకి. ప్లస్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, మన ఇంటికి సేల్ చేసే వాళ్ళు, షాప్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం మెయిన్ తీసుకొచ్చాను. అవి కూడా ఏంటంటే మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 9 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర. వచ్చే 9 రూపీస్ వచ్చేసి మన దగ్గర ఎట్లా అంటే ఈ టైప్లో స్టార్ట్ అవుతాయి మన దగ్గర. 9 రూపీస్ ఫాల్స్ వచ్చేసి, ఇంకోటి వచ్చేసి ఈ టైప్లో ఇంకో 9 రూపీస్. ప్లస్ వచ్చేసి దీంట్లో బండల్ టు బండల్ తీసుకోవాలి, దీంట్లో మనకి 300 పీసెస్ వస్తాయి మనకి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, దీంట్లో మనకి 9 రూపీస్ కింద ఇస్తున్నాయి కదా, మీరు సేల్ చేసుకునేటప్పుడు ఏంటంటే
15 రూపీస్ సేల్ చేసుకోవచ్చు, 20 రూపీస్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. అన్న చాలా మంది ఇంట్లో ఉన్న ఆడవారు ఏమడుగుతారు అంటే బిజినెస్ అంటే లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో నువ్వు ఇప్పుడు బిజినెస్ తీసుకొచ్చావు వాళ్ళ కోసం, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అందులో? అన్న దీంట్లో చూడండి అన్న, మినిమం పర్చేస్ అయితే మీరు 1,00,000 పెట్టుకోవచ్చు. అదేం లేదు, 1,00,000కి ఏంటంటే మనం అన్ని కలెక్షన్ తీసుకున్నారు అనుకో మీకు ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో. ప్లస్ వచ్చిందంటే 25,000 కూడా పెట్టుకోవచ్చు, 50,000 పెట్టుకుంటారు కొంతమంది, 1,00,000 పెట్టుకుంటారు కొంతమంది. బడ్జెట్ వచ్చేసి 5 lakhs పెట్టుకుంటారు, 2 lakhs పెట్టుకుంటారు. ఈ బడ్జెట్లో పెట్టుకుంటే షాప్ అనేది మనకి నిండుగా అవపడుతుంది. ఇప్పుడు మన షాప్ ఎట్లా అవపడుతుంది ఇప్పుడు నిండుగా, అట్లా నిండుగా అవపడుతుంది అంటే కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు. ప్లస్ మన కలెక్షన్ కూడా మనం ఎక్కువ చూపించుకోవచ్చు వాళ్ళకి. ఇప్పుడు మన తక్కువ కలెక్షన్ పెట్టుకుంటాం 25,000 ఎలా వస్తాయి మనకి, తక్కువ కలెక్షన్ వస్తుంది దాంట్లో. 4-5 బండలు వస్తాయి, ప్లస్ వచ్చి 10 బండలు రావచ్చు తక్కువ రేట్లో తీసుకుంటే మనకి. 4-5 బండలు చూపిస్తున్న కస్టమర్ ఉంటారు, మేడం మీ దగ్గర ఇంతే కలెక్షన్ ఉన్నాయా, ఈ కలెక్షన్ నడుస్తుంది మా దగ్గర అని వాళ్ళు అంటారు. కానీ వెరైటీస్ మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత ప్రాఫిట్ వస్తుంది మనకి. ప్లస్ వచ్చేసి మనకి దీంట్లో ఏంటంటే ప్రాఫిట్ ఏంటంటే 25% 45% మార్జిన్ పెట్టుకుని మనం సేల్ చేసుకోవచ్చు మేము ఈజీగా. శారీస్ కావచ్చు, ప్లస్ దీంట్లో బ్లౌజ్ పీసెస్ ఏంటంటే మెయిన్ బ్లౌజ్ పీస్ లేదంటే మనకి ఇప్పుడు 25 రూపీస్ బ్లౌజ్ ఉంది, అది మీరు ఈజీగా ఒక 35 రూపీస్కి 40 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు మీరు. అని బ్లౌజ్ పెట్టి కూడా బిజినెస్ అనేది ఎవరు చేసినా కూడా 45% 50% మార్జిన్ తెచ్చుకోవచ్చు కదా. ఓకే, సో ఇందులో డబుల్ మార్జిన్ ఎలా చేసుకోవాలి బిజినెస్ ని? డబుల్ మార్జిన్ అంటే చూడండి అన్న, దీంట్లో వచ్చి మెయిన్ ఏంటంటే డబుల్ మార్జిన్ ఎట్లుంటుంది అంటే మనం నార్మల్గా ఇప్పుడు స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, దాని డబుల్ మార్జిన్ ఎట్లా వస్తే శారీస్ పెట్టుకుంటాం. శారీస్తో పాటు ఫాల్స్ ప్లస్ వచ్చేసి మన అస్తర్ కూడా పెట్టుకున్నామండి. ఇప్పుడు శారీస్ తీసుకున్న వారు ఫాల్ తీసుకుంటారు, బ్లౌజ్ పీస్ తీసుకుంటారు, దానికి వేసుకున్న అస్తర్ తీసుకుంటారు. అన్ని మన దగ్గర ఉన్నాయి అనుకోండి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. నార్మల్గా మీరు ఓన్లీ శారీస్ పెట్టుకున్నారు అనుకో, శారీస్ ఇప్పుడు ఫాల్ పెట్టుకో తీసుకుని వేరే షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే మన దగ్గర అన్ని ఉన్నాయి అనుకోండి, వేరే షాప్కి వెళ్ళని అవసరం లేదు, అన్ని కంప్లీట్ కలెక్షన్ మన కస్టమర్ అనేది మన దగ్గరనే తీసుకుంటారు అది. సో మన దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి ఇవన్నీ కలెక్షన్స్? స్టార్టింగ్ అయితే అన్న నేను చెప్పిన 9 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్న. 9 రూపీస్ వచ్చేసి ఏంటంటే కస్టమర్స్ అందుకే డౌట్ వస్తుంది కదా 9 రూపీస్కి అన్ని కలెక్షన్ వస్తాయని. అన్ని కలెక్షన్ 9 రూపీస్ కాదు, ఓన్లీ మన దగ్గర ఫాల్ ఒకటే 9 రూపీస్ స్టార్టింగ్. మిగతా అన్న వచ్చేసి మనకి రేట్స్ అన్ని దానిపైన పెరుగుతూ ఉంటాయి. 12 రూపీస్ కావచ్చు మన బ్లౌజ్ పీసెస్, తర్వాత మీటర్ వచ్చేసి ఇంకా రేటు పెట్టికోడ్ వచ్చేసి 63 రూపీస్ స్టార్ట్ అవుతాయి అన్న మన దగ్గర. అన్న చాలా మంది డౌట్ ఏంటంటే మన దగ్గర ఇవన్నీ తక్కువ రేటుకి అందిస్తుంటాం కదా, సో వాళ్ళందరికీ నమ్మబుద్ధి కావట్లేదు వీళ్ళు ఇంత తక్కువ ధర ఇస్తారా అబద్ధమేమో అని. అన్న తక్కువ రేటుకి ఎందుకు ఏమన్నా, మనం తక్కువ మన దగ్గర వచ్చేది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం కాబట్టి ఇక్కడ మన దగ్గర తక్కువ రేటే పడుతుంది. హోల్సేలర్ మనం కాదు కదా ఇక్కడ. హోల్సేలర్ ఏంటంటే వాళ్ళు 20 రూపీస్ 30 రూపీస్ మార్జిన్ పెట్టి వాళ్ళు అమ్ముతారు, వాళ్ళ దగ్గర మీకు ఎక్కువ రేటు పడుతుంది. మన దగ్గర మీకు స్టార్టింగ్ రేట్ మేము ఓన్లీ చెప్తాం, ఎందుకంటే స్టార్టింగ్ రేట్ చెప్పేది మీ కస్టమర్ మీ దగ్గరకు వస్తారు, అన్న మీరు అక్కడ 9 రూపాయలు చేస్తున్నారు, మీరు ఈ రేట్కి అమ్ముతున్నారని అంటారు. కానీ ఆ రేటు మీకు అన్ని రేట్ చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఇప్పుడు మీ దగ్గర కస్టమర్ రాకుండా నా దగ్గరికి వస్తారు కస్టమర్, మీకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నేను చెప్పను రేట్స్ అని. నేను అంటే బిజినెస్ చేసే వాళ్ళు అంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో తీసుకొని హోల్సేల్ అమ్ముకోవచ్చు, ప్లస్ స్టిచింగ్ చేసుకొని రిటైల్ కూడా అమ్ముకోవచ్చు. అవునన్న, ఇది ఒక మెయిన్ పాయింట్. దీంట్లో వచ్చేసి ఏంటంటే మన దగ్గర తీసుకునే కస్టమర్స్ ఏంటంటే హోల్సేల్ కూడా సేల్ చేస్తారు. వాళ్ళు హోల్సేల్ చేసే వాళ్ళు ఏంటంటే మెయిన్ వాళ్ళు వచ్చేసి 20% లేకపోతే 25% పెట్టుకొని వాళ్ళు సేల్ చేస్తారు. మన రీటైల్లో సేల్ చేసుకునే వాళ్ళు అంటే 45% వాళ్ళు 50% పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం వాళ్ళు డబుల్ మార్జిన్ అలా అన్ని చేసుకోవచ్చు. డబుల్ మార్జిన్ వస్తుంది అన్న. దీంట్లో పెట్టికోట్స్ ఉంటాయి మన దగ్గర, జంబో సైజ్లో కూడా జంబో సైజ్లో ఉన్నాయి మన దగ్గర. ఈ టైప్లో పెట్టికోట్స్ లో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి అన్న? పెట్టికోట్లో చాలా మన దగ్గర 4-5 వెరైటీస్ ఉన్నాయన్న మన దగ్గర. అవి ఏవేవన్నా అవి ఇవి వచ్చేసి చూడండి అన్న, మన దగ్గర పోలిస్టర్ నుంచి మన దగ్గర కాటన్ ఉంది, పాప్లైన్ కాటన్ ఉంది మన దగ్గర. అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ డిజైన్లో కావాలి కింద అనుకుంటే డిజైన్ టైప్లో కూడా ఉంది మన దగ్గర, లేస్ పట్టి టైప్లో. ఇవన్నీ స్టార్టింగ్ రేట్ ఎంత నుంచి? స్టార్టింగ్ వచ్చేసి అన్న మన దగ్గర అయితే అసలు స్టార్టింగ్ అయితే 49 రూపీస్ స్టార్టింగ్ అన్న. ఒకవేళ కాటన్లో మీకు కావాలనుకుంటే 63 ఉంది. ప్లస్ రేట్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఇవన్నీ సెట్ టు సెట్ తీసుకోవాలి, సింగిల్ పీస్ అయితే లేదు. ఏదైనా బండల్ టు బండల్ అన్న. ఇప్పుడు చూడండి బంచ్ టు బంచ్, ఏదైనా బంచ్ టు బంచ్ ఇలా తీసుకోవాలి. అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి దీంట్లో. ఓకే, బండల్ టు బండల్ వస్తాయి. ఇక్కడ బండల్స్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా బండల్ టు బండల్ వస్తాయి ఏదైనా కూడా. అని ఇప్పుడు మన పెట్టికోట్స్ అంటే ఇప్పుడు 63 రూపీస్ స్టార్ట్ అయినావు కదా, బయట మార్కెట్ లో కూడా అదే రేట్ దొరుకుతుంది లేకపోతే దానికన్నా తక్కువ దొరుకుతుంది అన్న? బయట మార్కెట్ కన్నా పోల్చుకుంటే మీరు మన అజ్మీరా ఫ్యాషన్ లో చాలా తక్కువ రేట్ దొరుకుతుంది అన్న మన దగ్గర. ఎందుకని అన్నట్లా? ఇది ఏంటంటే మన దగ్గర మనం సొంతంగా తయారు క్లాత్ తీసుకొని మనమే తయారు చేస్తాం. ఇది ఫినిషింగ్ మొత్తం మనమే తయారు చేసి మనమే అమ్ముతాం. కానీ మన దగ్గర చాలా తక్కువ రేట్ దొరుకుతుంది అన్న మన దగ్గర. అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కొనుక్కోపోయి అక్కడ అమ్ముతారా అంటావు నువ్వు? ఇక్కడ మన తెలంగాణ ఒక్కటే కాదన్న, అన్ని స్టేట్ నుంచి వస్తూనే ఉంటారు. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ప్లస్ ఇంకోటి మన ఢిల్లీ కావచ్చు, మన అదర్ స్టేట్ మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఏ స్టేట్ నుంచి అయినా ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు. వాళ్ళకి అన్ని ఇక్కడ తక్కువ రేట్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వస్తారు మెయిన్ అజ్మీరా ఫ్యాషన్కి. ఎందుకంటే మన వీడియోస్ వాళ్ళు చూస్తూనే ఉంటారు కాబట్టి తక్కువ రేట్లో మన దగ్గర దొరుకుతాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర వచ్చేసి చూడండి బ్లౌజ్ పీసెస్ మన దగ్గర వచ్చేసి 12 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ టైప్లో ఉంటాయి. కలర్స్ అన్ని డిఫరెంట్ వస్తాయి. బంచ్కి వచ్చేసి మన దగ్గర
100 పీసెస్ అలా వస్తాయి మన దగ్గర. అంటే ప్రతి బ్రాంచ్ కి 100 పీసెస్ కంపల్సరీ 100 పీసెస్ అలా వస్తాయి అన్న మన దగ్గర. వీటి ప్రైస్ ఎంత అన్న? వీటి ప్రైస్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ రేట్ 12 రూపీస్ స్టార్ట్ అవుతాయి మన దగ్గర. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా 12 రూపీస్. నేను చెప్పింది 12 రూపీస్ కాదు, స్టార్టింగ్ రేట్ 12 రూపీస్. అన్ని డిఫరెంట్ ఉంటాయి రేట్స్ వచ్చి 12 రూపీస్ కావచ్చు, ఇంకా దానికన్నా కొంచెం రేట్ పెరుగుతూ ఉంటుంది మన దగ్గర. ఇది ఒకటే కాదు, అస్తర్ లైనింగ్ మన అస్తర్ కూడా దొరుకుతుంది మీటర్ లో కూడా, అది కూడా రేట్ డిఫరెంట్ ఉంటుంది దాంట్లో. అన్న చాలా మందికి ఎలా డౌట్ ఉంటుంది అంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా మార్కెట్లు ఉన్నాయి కదా, సో అక్కడ కూడా ఇలా సేమ్ ఇదే రేట్లు ఉంటాయా లేకుంటే ఇంకా తక్కువ దొరుకుతాయి అన్న? అక్కడ మనం చెప్పలేమన్నా. మెయిన్ వచ్చేసి మన దగ్గర అయితే అక్కడ వచ్చే రేట్ అనేది ఇక్కడ తీసుకెళ్లి వాళ్ళు అక్కడ మెయిన్ చాలా మంది వచ్చేసి ఏంటంటే సూరత్ నుంచి తీసుకెళ్లి అమ్మే వాళ్ళే ఉంటారు మాక్సిమం. కానీ మన దగ్గర వచ్చేసి తక్కువ రేట్లో వచ్చేసి మన దగ్గర ఈ రేటు మన సూరత్లోనే మన అజ్మీరా ఫ్యాషన్ లో చాలా తక్కువ రేట్ దొరుకుతాయి. దీంట్లో వచ్చేసి మన దగ్గర చూడండి అస్తర్ మన దగ్గర ఉంటుంది. దీని రేట్ వచ్చేసి మనకి 22 రూపీస్ పడుతుంది పర్ మీటర్ వచ్చేసి. మీటర్లో మనకు వస్తుంది, దీంట్లో 20 మీటర్స్ వస్తుంది మనకి. మన దీంట్లో ఏంటంటే మినిమం ఒక 100 కలర్స్ అన్నా లేకపోతే 650 కలర్స్ అన్నా మనం తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో. మనం అస్తర్లో వచ్చేసి మనకి మినిమం ఒక 50 కలర్స్ అన్న 100 కలర్స్ అన్న తీసుకోవాలి. మెయిన్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి మనం 1,00,000 రూపాయలు చీర తీసుకుంటాం, కానీ దానికి అందం దేనికి వస్తుంది? చీర కట్టుకుంటే. మనం మెయిన్ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటేనే కదా ఈ టైప్లో మన దగ్గర, ఈ టైప్లో వచ్చేసి ప్లస్ ఈ టైప్లో మన దగ్గర చూడండి డిఫరెంట్గా. ఈ రెడీమేడ్ బ్లౌజ్ కూడా సెట్ టు సెట్ తీసుకోవాలన్న? రెడీమేడ్ బ్లౌజ్ కూడా సెట్ టు సెట్ అన్న. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్న? అంటే మగ్గం వర్క్ అయినా డిజిటల్ ప్రింట్? ఇంట్లో అన్న మగ్గం వర్క్ ఉంది, మిషన్ వర్క్ ఉంది, ప్రింటెడ్ వర్క్ ఉంది, ఒకవేళ హ్యాండ్ వర్క్ కావాలంటే హ్యాండ్ వర్క్ లో కూడా ఉన్నాయి మన దగ్గర. అన్ని కంప్లీట్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ టైప్ లో. చూడండి నేను చూపించిన 3 వెరైటీ చూపించా కదా, 3 వెరైటీలో కూడా అన్ని డిఫరెంట్. రెడీమేడ్ బ్లౌజ్ లో చాలా మంది డౌట్ ఉందంటే సైజెస్ లో చాలా ప్రాబ్లం వస్తుంటది అందరికి. సైజెస్ వచ్చేదన్నా ఫ్రీ సైజ్ ఉంటుంది మాక్సిమం. కొన్నిట్లో సైజెస్ ఉంటాయి, ఎక్సెల్ అంటే ఎక్సెల్ ఉంటుంది, XXL అంటే XXL ఉంటుంది, 3XL కూడా ఇస్తాం మన దగ్గర. అన్ని సైజెస్ ఉంటాయి దాంట్లో డిఫరెంట్ గా. అన్న చాలా మంది బిజినెస్ చాలు చేసిన మన దగ్గర నుంచి, సో కొన్ని స్టాక్ అయితే డెడ్ స్టాక్ మీకు ఇవ్వబడుతుంది. నువ్వైతే చెప్పాలో 100% మాల్ అయితే అమ్ముడు అవుతుందని, సో ఆ డెడ్ స్టాక్ ఏమైనా క్లియరెన్స్ ఉందా అన్న మన దగ్గర? సొల్యూషన్ దగ్గర డెడ్ స్టాక్ ది క్లియరెన్స్ ఉందన్న. దాంట్లో ఎలా అంటే స్టాక్ వచ్చేసి మన దగ్గర ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది మన దగ్గర. తీసుకున్న స్టాక్ ఎట్లా అంటే బంచ్ టు బంచ్ ఎక్స్చేంజ్ ఉంటుందన్న, సింగిల్ పీస్ అంటే మన దగ్గర ఎక్స్చేంజ్ ఉండదు మన దగ్గర. ఏదైనా బంచ్ టు బంచ్ మనం తీసుకుని ఇప్పుడు బండల్ తీసుకున్నాం, ఇట్లా బండల్ ఉంది 50 పీసెస్ అనుకోండి, ఇది ఈ 50 పీసెస్ ఇలానే తీసుకొని రాండి, సేమ్ రేట్కి నేను రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను నేను. ఓకేనా? రిటర్న్ అనేది కాదు మన దగ్గర, ఎక్స్చేంజ్ ఉంటుంది. ఆ అమౌంట్ అనేది మీరు ఆ అమౌంట్కి మరి వేరే కలెక్షన్ కొత్త కలెక్షన్ ఏమొచ్చా ఆ కలెక్షన్ మీరు మళ్ళీ తీసుకోవచ్చు. ఇది ఒకటే దీంట్లోనే కాదు, బ్లౌజ్ పీస్ శారీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేడీస్ వేర్ కలర్, కిడ్స్ వేర్ కలెక్షన్ కావచ్చు, ఏదైనా కూడా బంచ్ టు బంచ్ ఉంటే నేను ఎక్స్చేంజ్ తీసుకుంటాను. అన్ని బ్లౌజ్ పెట్టుకోకపోతే స్టిచ్చింగ్ చెప్పినావు, సో వీటితో పాటు ఇంకేం చేసి ఇంకా మంచి రాబడి రావచ్చు మన ఆడవాళ్ళకి? ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనే కాదన్న, శారీస్ పెట్టుకోవచ్చు, ప్లస్ వచ్చేసి మనం కుర్తీస్ పెట్టుకోవచ్చు. వాటిలో మార్జిన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర చూడండి స్టార్టింగ్ కుర్తీస్లో వచ్చేసి మనకి 80 రూపీస్ స్టార్ట్ అవుతాయి, శారీస్ వచ్చి 45 రూపీస్ స్టార్ట్ అవుతాయి. ఇంకోటి మన విత్ బ్లౌజ్ అయితే మన దగ్గర 125 రూపీస్ స్టార్ట్ అవుతాయి. ఒక 25,000 ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ వస్తాయి, అందులో చీరలు అయినా బ్లౌజ్ పెట్టుకోడైనా? నేను మ్యాక్సిమం చెప్పేది అంటే 25,000లో అన్ని కలెక్షన్ వస్తాయి, కానీ లిమిటెడ్ కలెక్షన్ వస్తాయి, ఎక్కువ కలెక్షన్ అయితే రావు. దాంట్లో తక్కువ కలెక్షన్ ఉంటుంది మనకి, సేల్ అనేది ఖచ్చితంగా అవపడదు ఎక్కువ, కానీ ఎక్కువ మార్జిన్ పెట్టుకున్నారనుకోండి మీరు. ఇప్పుడు 25,000 అన్నారు కదా, దాన్ని కొంచెం 50,000 పెట్టుకోండి, 1 lakh పెట్టుకోండి, ఎక్కువ స్టాక్ వస్తుంది, కస్టమర్స్ కూడా మన దగ్గరికి ఎక్కువ వస్తారు, వెరైటీస్ కూడా ఎక్కువ చూపించుకోవచ్చు మనం. అన్న చాలా మంది మన కామెంట్లో అయినా మెసేజ్ ఏమవుతుందంటే మన అజ్మీర్ ఫ్యాషన్ సూరత్ ఉంది కదా, సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేయాలనుకున్నా ఎలా రావాలన్నా? మన దగ్గర చూడండి అన్న, అక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు మన దగ్గర నుంచి అయితే ట్రైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడికి రావడానికి స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు చెప్తారు ఏ రోజుకి ఏ ట్రైన్ ఉంది. ఒకవేళ సూరత్కి మీరు రాగానే మనకి కాల్ చేయండి, ఆన్లైన్ టీమ్ ఉంటుంది, స్కీమింగ్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ నా మీ నెంబర్ లేకుండా మనకు యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, లొకేషన్ పంపిస్తారు, మీకు ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ వస్తుంది. పికప్ అండ్ డ్రాప్ కూడా మందే ఉంటుంది అన్న. స్టేషన్ దగ్గర బయటనే మంది, తిరుపతి ఇంటర్నేషనల్ కిందనే మనది రిసెప్షన్ కూడా ఉంది. ఆ రిసెప్షన్కి వెళ్ళి కూర్చున్నా కానీ మన వెహికల్ వస్తుంది, మన వాళ్ళు తీసుకొస్తారు. మీకు వచ్చిన తర్వాత టెన్షన్ అనేది ఏది ఉండదు మనది ఇక్కడ. ఎంత బడ్జెట్ అవుతుందన్న సూరత్ రావడానికి? సూరత్ రావడానికి బడ్జెట్ ఏముందన్న, అంత బడ్జెట్ ఏమి ఉండదు. 1000-2000 అయితే మా సూరత్కి రావచ్చు, వెళ్ళొచ్చు కూడా మీరు. అని ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజ్ చూపించావు కదా, సో అందులో ఒక రిటైల్ బిజినెస్ చేసే వాళ్ళకి మన దగ్గర తీసుకుపోయి ఎంత మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అన్నవి? దాంట్లో మార్జిన్ చూడండి అన్న, మ్యాక్సిమం చాలా మార్జిన్ పెట్టుకోవచ్చు. అదే అట్లా ఒక 45% అనే కాదు, 50%, 60% పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఏంటంటే మిషన్ వర్క్ ఉంటుంది, ప్రింటెడ్ ఉంటుంది, మొగ్గం వర్క్ మీకు ఆల్రెడీ తెలిసి మన తెలుగు వాళ్ళకి తెలిసి ఉంటుంది. మొగ్గం వర్క్ ఏ రేట్లో దొరుకుతుందో మ్యాక్సిమం మొగ్గం వర్క్లో ఏంటంటే మనకి ఎక్కువ 1000+ నుంచే స్టార్ట్ అవుతాయి. దాంట్లో అది 1000+ నుంచి మీరు 2000 సేల్ చేసుకోవచ్చు, 1500 సేల్ చేసుకోవచ్చు ఆ రేట్లో. కానీ మన దగ్గర మొగ్గం వర్క్ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి, మీరు తీసుకోవచ్చు. దాంట్లో రెడీమేడ్ బ్లౌజ్ లో ఇంకోటి కూడా చాలా మంది క్వశ్చన్ ఏముంటుంది అంటే ఇందులో వర్క్ ఉంటుంది కదా, వర్క్ ఏమైనా పోతుందా, క్వాలిటీ ఏమైనా ఖరాబ్ అవుతుందా? వర్క్ అనేది అసలే పోదు, కావాలని వర్క్ చూపిస్తా చూడండి. ఇట్లా కావాలంటే చూడండి, ఈ బ్లౌజ్ చూడండి, వర్క్ పోతుంది అంటున్నారు కదా, ఇప్పుడు నేను ఇట్లా అంటున్నాను, ఈ స్టోన్ అయితే పోవట్లే కదా, చూడండి. ఇప్పుడు నేను దులుపుతా,
స్టోన్ అయితే పోలేదు, సేమ్ ఎట్లా ఉందో అట్లనే ఉంది కదా బ్లౌజ్ అయితే. ఇప్పుడు ఇట్లా సేమ్ చూడండి బ్లౌజ్ ఎలా ఉంది, సేమ్ అట్లనే ఉంది. ప్రతి ఏ వర్క్ అయినా కూడా సేమ్ ఇట్లా ఏ వర్క్ అయినా పోదన్న, పోయింది అనుకోండి నాకు తీసుకొచ్చి రాండి, నేను తీసుకుంటా కావాలంటే. అంటే చాలా మంది మార్కెట్ లో కూడా ఇలానే చెప్తారన్న, పోదు ఉంటది అన్న. కానీ అట్లా చెప్తారు కానీ అట్లా కాదు కదా. వాళ్ళు అమ్ముకునేది వేరే ఉంటది. మనం ఇప్పుడు కస్టమర్ ఎట్లా అంటే నమ్ముకొని పోతారు వాళ్ళు, అక్కడ ఇప్పుడు తీసుకుంటారు అక్కడ కలెక్షన్. వాడు మళ్ళీ ఫోన్ ఎత్తడుగా వాడు, ఒకసారి పంపించిన వాడు డ్యామేజ్, వాడు డ్యామేజ్ పంపిస్తాడు. కానీ ఇక్కడ మన దగ్గర వచ్చేసి డ్యామేజ్ అనేది మన దగ్గర ఓన్లీ ప్రతి ఒక్కటి 4-5 సార్లు చెక్ చేసి తీసుకుంటారు ఎవరైనా కూడా మన దగ్గర. కావాలంటే మీరు ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో కాల్ చేయండి, మీరు వీడియో కాల్ చేసి మీరు చూపిస్తాం. ఆన్లైన్ డిపార్ట్మెంట్ అయితే ఒక లేదు, విజిట్ అయిన తర్వాత కూడా మీరు చూసుకోండి. కావాలంటే కళ్ళెదురుగా ప్యాక్ చేయమని కూడా, ఇప్పుడు ₹1,00,000 మాల్ కాదు 5 లక్షల మాల్ తీసుకుని మీ కళ్ళ ముందు ప్యాక్ చేయమని ప్యాక్ చేసేస్తాం. ఒక్కొక్కటి ప్రతి ఒక్క లెక్క పెట్టి మన వాళ్ళు ప్యాక్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మనకి మన మొగ్గ మార్కులో మీకు దీంట్లో కావాలనుకుంటే దీంట్లో కూడా ఉన్నాయి. క్లాత్లో కూడా మన దగ్గర ఇట్లా వెరైటీలు ఉన్నాయి మన దగ్గర. చూడండి ఇట్లా ఈ టైప్లో ఉన్నాయి మన దగ్గర. అంటే మన దగ్గర క్లాత్ కొను డిజైన్ కూడా వారంటీ ఉంటుంది మన దగ్గర. క్లాత్ కూడా గ్యారంటీ ఉంటుంది అన్న. ఈ టైప్లో వస్తుంది. ఇంకోండి బ్లౌజ్. వీటి ప్రైస్ ఎంత అన్న? వీటి ప్రైస్ వచ్చేసి అన్న మన దగ్గర వీటిలో వచ్చేసి మన దగ్గర 250లో ఉన్నాయి, కొన్నిట్లో 180లో ఉన్నాయి, 200లో ఉన్నాయి, ఆ టైప్లో ఉన్నాయి. దీంట్లో మనకి ఇప్పుడు బ్లౌజ్ పీస్ కలెక్షన్ మీకు చూపించా కదా, దీంట్లో అన్ని కలెక్షన్ మీకు ఉన్న స్కీమ్ మా తెలుగు వాళ్ళ నెంబర్ ఉంది. వచ్చిన తర్వాత ఒక మీరు కావాలంటే వీడియో కాల్ చేయండి, లేకపోతే కాల్ చేసిన మెసేజ్ చేసిన కలెక్షన్ మీకు పంపిస్తారు. ఓన్లీ ఇదే బ్లౌజ్ పీస్ అనే కాదు, శారీస్ ఉన్నాయి మన దగ్గర, అన్ని కలెక్షన్ ఉన్నాయి. ప్రతి ఒక్క కలెక్షన్ మీకు వీడియో కాల్లో చూపిస్తారు. కానీ ఖచ్చితంగా విజిట్ అయిన తర్వాత తెలుగు సేల్స్ పర్సన్ ఉంటారు మీతోని. ప్రతి ఒక్క కలెక్షన్ మీకు దగ్గర నుండి చూపిస్తారు. దాంట్లో మీకు ఇబ్బంది ఏం లేకుండా మీకు నచ్చిన కలెక్షన్ మీరు తీసుకొని మీ వాళ్ళ ప్యాక్ చేసిస్తారు. ఓకేనా? ఖచ్చితంగా సూరత్కి విజిట్ కానీ, లేకపోతే రావడం మీకు కుదరకపోతే మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి. చాలా మందికి ఏంటంటే పార్సల్ తీసుకున్న తర్వాత చూపించింది ఒకటి, వేసేది ఒకటి. మన దగ్గర అన్న నేను ఆల్రెడీ ఇప్పుడు ముందు కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాం. ప్లస్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను ముందు చెప్పాను, ప్రతి ఒక్కరు మీ కళ్ళ ముందు ప్యాక్ చేయమని ప్యాక్ చేసిస్తాను. విజిట్ వచ్చినా కూడా మీకు ప్యాక్ చేసిస్తాను. ఆన్లైన్లో మీరు ఒకళ్ళు తీసుకున్న వీడియో కాల్ చేసుకున్న మీకు ప్యాక్ చేయమని ప్యాక్ చేసిస్తాను నేను. మన దగ్గర ఎన్ని రోజులు వస్తుంది అన్న? పార్సల్ వచ్చేసి అన్న మాక్సిమం ఒక 7 to 8 days పెట్టుకోండి. ఖచ్చితంగా పార్సల్ మీకు రిసీవ్ అయ్యాక మా కంపెనీ బాధ్యత. ఒకవేళ పార్సల్ మీకు అందలేదంటే మా కంపెనీ ఇబ్బంది కాదు, మా కంపెనీ మీ ప్రాబ్లం చూసుకుంటాం దాంట్లో. అని ఇప్పుడు ఓలేదో ఫస్ట్ చార్జ్ చేస్తా అనుకుంటారు, వాళ్ళకి ఏంటంటే ట్రస్ట్ ఉండదు మన మీద. ఏ కంపెనీ మీద ఉండదు, మన దగ్గరనే కాదు ఏ కంపెనీ మీద. సో అట్లాంటి వాళ్ళు సిఓడి ఆప్షన్ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మన దగ్గర సిఓడి ఆప్షన్ అవైలబుల్ ఉంది? మన దగ్గర సిఓడి ఆప్షన్ లేదన్న. ఓన్లీ మన దగ్గర ప్రీపెయిడ్ అమౌంట్ ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అజ్మీరా ఫ్యాషన్ లిమిటెడ్ కంపెనీ అని వస్తే దాంట్లోనే పే చేయాలి. తర్వాత మీరు వేరే కంపెనీలో పే చేసినాక మనం ఏం చేయలేము. దాంట్లో అజ్మీరా ఫ్యాషన్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది, స్కానర్ ఉంటుంది, దాంట్లోనే పే చేయాలి. ఓకే, స్కీమీ నెంబర్ మా తెలుగు వాళ్ళ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ కండి. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.